మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ భేటీ ముగిసింది. సందర్భంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సుమారు 3 లక్షల కోట్లతో బడ్జెట్ అంచనాలైతే ఉన్నాయి. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12 గంటలకు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెడతారు. మధ్యాహ్నం 12 గంటలకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అటు శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రతిపాదనలను చదవనున్నారు. తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ సమావేశం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు మంత్రిమండలి ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది. వివరాలు మనకు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఈసారి బడ్జెట్ 3 లక్షల కోట్లు ఉండేటువంటి అంచనాలైతే వెలువడుతున్నాయి. మరి దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? జస్ట్ కాసేపటి క్రితమే అసెంబ్లీ హాల్లో కూడా తెలంగాణ కేబినెట్ సమావేశం వేసింది. కేబినెట్ లో మాత్రం బడ్జెట్ కూడా ఆమోద ముద్ర వేసింది. ఆమోద ముద్ర వేసిన తర్వాత ఇప్పటివరకు బడ్జెట్ పనులు కూడా రాజ్భవన్కి వెళ్ళాయి. మరి కాసేపట్లో రాజ్భవన్ నుంచి కూడా ఆ శాసనసభకు కూడా చేరుకోబోతున్నాయి. చేరుకున్న తర్వాత 12 గంటలకు శాసనసభలో బట్టి బడ్జెట్ ప్రవేశపెడతారు. శాసన మండలిలో కూడా అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధరబాబు కూడా ఈ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్ లో మాత్రం ఎంత బడ్జెట్ పెట్టబోతున్నారు, ఏ రంగాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వబోతుందన్న దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే ఇప్పటివరకు రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న ప్రకారం మాత్రం సంక్షేమ రంగం పైన కూడా ప్రధానంగా దృష్టి సారించారు. సంక్షేమ అభివృద్ధి రంగాలపైన మా ప్రభుత్వం కూడా ముందడుగు వేస్తుంది. దానిపైన కూడా మంత్రులందరూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. గత ప్రభుత్వం మాత్రం పెట్టిన దానికంటే కూడా 3% నుంచి 5% వరకు కూడా ఎక్కువ కూడా బడ్జెట్ లో మాత్రం కేటాయింపులు ఈసారి పెట్టారని చెప్పి కూడా ఒక సమాచారం అందుతున్న నేపథ్యంలో దాదాపు 3 లక్షల కోట్ల చేరువల్లో కూడా తెలంగాణ బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. తెలంగాణ బడ్జెట్ లో మాత్రం ఏదైతే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి ఏ సంక్షేమ రంగానికి ఎంత కేటాయింపులు చేశారు, ఏ రంగాన్ని కూడా ఆకర్షించబోతుంది తెలంగాణ ప్రభుత్వం అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇప్పటివరకు వ్యవసాయ రంగం కావచ్చు, దాంతోపాటుగా ఇరిగేషన్ కి సంబంధించిన ప్రత్యేకంగా కూడా నిధులు కేటాయించే అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పటివరకు ప్రభుత్వ వర్గాలు తెలుతున్న నేపథ్యంలో మాత్రం వ్యవసాయానికి సంబంధించిన ఎన్ని నిధులు కేటాయించబోతున్నారు, వ్యవసాయ రంగానికి సంబంధించిన రైతులను ఏ విధంగా ఆదుకోబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దీంతో పాటుగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన మాత్రం ఇప్పటివరకే మేడిగడ్డ కుంగడం కావచ్చు, ఇంకా ప్రాజెక్టులు కూడా చాలా వరకు కూడా డ్యామేజ్ అయ్యాయని చెప్పి కూడా ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం తెలుపుతున్న నేపథ్యంలో మాత్రం నీటిపారుదల శాఖకు సంబంధించిన మాత్రం ఎంత బడ్జెట్ లో కేటాయింపులు పెట్టబోతున్నారనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాలి. దీంతో పాటుగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన మాత్రం ఇంకా కెనాల్స్ కూడా పూర్తి కావాల్సి ఉంది కాబట్టి దానికి సంబంధించిన మాత్రం ప్రత్యేకంగా కూడా ఏమైనా నిధులు కేటాయిస్తారన్న దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దీంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి చెప్తున్న ప్రకారం మాత్రం అభివృద్ధి సంక్షేమ రంగానికి కూడా పెద్దపీట వేస్తామని చెప్పి చెప్తున్నారు. కాబట్టి అందులో భాగంగానే ఇప్పటివరకే 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు. ఇంకా 2 గ్యారెంటీలు కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో కూడా ప్రజల ముందుకు తీసుకురాబోతున్నాము, అమలు చేయబోతున్నామని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటివరకే తెలుపుతుంది. ఇప్పటివరకే ఎవరైతే విద్యుత్ వినియోగదారులు ఉన్నారో 200 యూనిట్ల వరకు కూడా విద్యుత్ ఉచితంగా వాడుకునే వారికి మాత్రం ప్రభుత్వమే భరిస్తుంది అనే దానిపై కూడా ప్రభుత్వం ఇప్పటివరకే క్లారిటీ ఇచ్చింది. దీంతో పాటుగా 500 రూపాయల సిలిండర్కి సంబంధించిన మాత్రం ఎంతమంది లబ్ధిదారులు ఉంటారో, ఎంతమంది కూడా ఈ పథకం అమలవుతుందన్న దానిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో మాత్రం ఈ 2 పథకాలను కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో కూడా ప్రజలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక శుభవార్త కూడా చెప్పబోతుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఇంకా 2 పథకాలకు సంబంధించిన మాత్రం ఎప్పుడు ప్రవేశపెట్టబోతున్నారు ఈ బడ్జెట్ సమావేశాల్లో మాత్రం 2టికి మాత్రమే ప్రజలకు చేరువయ్యే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వచ్చే రోజుల్లో మాత్రం మిగతా 2 గ్యారెంటీలు ఏ విధంగా అమలు చేస్తారు అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. 100 రోజుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో 6 గ్యారెంటీలు కూడా అమలు చేసి తీరుతామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో మాత్రం ఎప్పటి వరకు కూడా పూర్తి చేస్తారనే దానిపై కూడా రాష్ట్ర ప్రజలకు కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలో అంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు కావచ్చు, ఎన్నికల సమయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ చెప్పిన అంశాలను కూడా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయబోతుంది, ఏ శాఖ కూడా ఎన్ని కేటాయింపులు కూడా చేయబోతుంది, 420 హామీలు, అదేవిధంగా 13 గ్యారెంటీలకు సంబంధించిన మాత్రం వీటన్నింటిలో కూడా ఆ ప్రభుత్వం ఏ విధంగా అడుగులు వేయబోతుంది అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. కేంద్ర బడ్జెట్ మాత్రం బడ్జెట్ పెట్టిన మాత్రం
ఇప్పటికైతే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వివిధ సంక్షేమ రంగాలకు సంబంధించిన మాత్రం ప్రత్యేక కేటాయింపులు చేయాలని చెప్పి కూడా ఇప్పటివరకే భావిస్తుంది కాబట్టి ఏ సంక్షేమ రంగానికి ఎంత కేటాయింపులు ఉండబోతున్నాయనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సంక్షేమ రంగంలో మాత్రం వేటికి కూడా ఎక్కువ ప్రియారిటీ ఇవ్వబోతున్నారు. 6 గ్యారెంటీలతో పాటు ఇతర రంగాలకు సంబంధించిన మాత్రం ఏ విధంగా బడ్జెట్ ఉండబోతుందనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన మాత్రం ఇప్పటివరకే బడ్జెట్ లో మాత్రం ఎంత కేటాయింపులు పెట్టారనే దానిపైన కూడా ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి సమాచారం మాత్రం అందట్లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ప్రభుత్వం చెప్తున్న ప్రకారం మాత్రం ఓటర్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి 3 నెలలకు సంబంధించిన మాత్రం బడ్జెట్ లో కేటాయింపులు ఉంటాయి. 3 నెలల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా చేరువవుతుంది, ఎన్నికల ఇయర్ కాబట్టి ప్రజల వద్దకు వెళ్ళడానికి మాత్రం ఏ విధంగా కేటాయింపులు పెట్టబోతుందనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి మరి కాసేపట్లో 12 గంటలకు కూడా తెలంగాణ శాసనసభ వేదిక కూడా బట్టి విక్రమార్క, అదేవిధంగా మండలి వేదిక కూడా అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీబాబు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మాత్రం ఎంత బడ్జెట్ పెట్టబోతున్నారు, ఏ సంక్షేమ రంగానికి ఏ విధంగా పెద్దపీట వేశారని దానిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం చూస్తాం. రైట్ ప్రవీణ్.